హాయ్! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. నిన్న ఇవ్వకపోవడానికి కారణం హౌస్ క్లీనింగ్ మొదలుపెట్టాను యార్. అందువల్లే ఇవ్వలేకపోయాను. ఇక బృందావనం పార్ట్ 32తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్, హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. మీరిచ్చే లైక్స్, హైప్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. అందరూ డిన్నర్ చేస్తున్న టైంలో పంతులు గారు రేపొస్తాను అన్నారు. ఉదయాన్నే మీరందరూ ఆయన వచ్చాక మీ వర్క్స్కి వెళ్ళండి అని చెప్తారు విజయ గారు. అలాగే అని అందరూ అంటారు. మేం కూడా స్కూల్కి పంతులు గారు వచ్చాక వెళ్ళాలా నాని అని అడుగుతుంది ఆశి. మీరెందుకు? మీరుండేం చేస్తారు? ఇప్పుడు స్కూల్ డుమ్మా కొడదామా అని ఎదురు చూస్తారు అని అంటుంది ఐషు చిరుకోపంగా. అందరూ అని నాని అన్నప్పుడు అందులో మేం కూడా ఉంటాం కదా అమ్మ అని ఆయు అంటాడు. హహా, లాజిక్కే ఇది అని రావు గారు నవ్వుతూ అంటారు. వర్క్కి వెళ్ళే వాళ్ళు అన్నారు. అంటే పెద్దవాళ్ళ గురించి చెప్పారు, స్కూల్కి వెళ్ళే వాళ్ళను కాదు. మీరు మమ్మల్ని ఎప్పుడు చిన్నోళ్ళు అని తొక్కేస్తున్నారు. ఏం చేస్తాం? పంతులు ఎందుకు వస్తున్నారు నాని? మన ఇంట్లో ఏదన్నా పూజ ఉందా అని అడుగుతుంది ఆశి. కాదు బంగారం, బాబాయ్ పెళ్ళికి డేట్ ఫిక్స్ చేయడానికి. డిన్నర్ కంప్లీట్ అయిపోవడంతో అందరూ హాల్లో సెటిల్ అవుతారు. అప్పటికే హాయ్ బాబాయ్ పెళ్ళి అని ఇద్దరు అరుస్తూ అన్వేష్ దగ్గరికి వెళ్ళి అన్వేష్ మీద ఎక్కి కూర్చొని, నాని పెళ్ళి డేట్ సండేలు హాలిడేస్లో రాకుండా పెట్టించండి అని ఆయు అంటాడు. ఎందుకు? మరి సండే ఏదన్నా హాలిడేస్ ఉన్నప్పుడైతే మాకు స్కూల్ ఉండదు కదా. అవును, మంచిదే కదా. ఆహా, అస్సలు మంచిది కాదు. అదే వర్కింగ్ డేస్లో అయితే బాబాయ్ పెళ్ళి కాబట్టి ఒక 4 days సెలవులు మాకు కలిసి వస్తాయి. స్కూల్కి సెలవు పెట్టచ్చు అని ముద్దుగా కళ్ళు అర్పుతూ ఇద్దరూ ఒకే రిధంలో చెబుతారు. దానికి అందరూ గట్టిగా నవ్వేస్తారు. మీకు సెలవు కోసం ముహూర్తం మార్చాలా అని వాణి అనగానే అంతేగా అంతేగా అని ఇద్దరు కోరస్ పాడుతారు. అలాగే పంతులు గారితో చెప్తానులే, మా బంగారాలు స్కూల్ ఉన్న రోజుల్లో ముహూర్తం చూడమని. థ్యాంక్ యూ నాని అంటారు ఇద్దరు. కాసేపు అందరూ పిల్లలతో టైం స్పెండ్ చేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. పిల్లలు పడుకున్నాక ఐషు రూమ్లోకి వచ్చి శివ్ వర్క్ చేస్తూ ఉండడంతో బాల్కనీలోకి వెళ్ళి ఆకాశం చూస్తూ నిలబడుతుంది. శివ్కి డౌట్ వచ్చి, ఏమైంది మధ్యాహ్నం డల్ వాయిస్ వచ్చింది, మొహంలో ఎప్పుడు ఉన్న ఆనందం లేదు అనుకుని ల్యాప్టాప్ క్లోజ్ చేసి శివ్ బాల్కనీలోకి వెళ్తాడు. తదేకంగా ఆకాశాన్ని చూస్తున్న ఐషుని చూసి శివ్కి అనుమానం బలపడుతుంది. ఏదో విషయం ఉంది అని. ఐషు వెనకగా వెళ్ళి తన చుట్టూ చేతులు వేసి హత్తుకొని భుజం మీద గడ్డమానించి, ఏమైంది మా బుజ్జమ్మ ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది? అది మన కుటుంబం లేదా మన వాళ్ళ గురించి అయ్యుంటుంది, ఏంటి విషయం అని అంటుండగా శివ్ చేతి మీద ఐషు కన్నీటి చుక్క పడుతుంది. దానితో శివ్ ఐషుని తన వైపు తిప్పుకొని బుజ్జి అని కళ్ళల్లోకి చూస్తాడు. ఐషు శివుని హత్తుకొని కాసేపు అలా సైలెంట్గా ఉండిపోతుంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నా కన్నా, ఇంట్లో ఈ విషయం చెప్పాలా వద్దా కూడా తెలియడం లేదు. నీకు ఎలాగో చెప్పాలి అనుకున్నాను, ఎందుకంటే నా బలం నువ్వే కదా. అసలేమైంది బుజ్జి? ఎవరికైనా మెడికల్ ప్రాబ్లం ఉందా అని అడుగుతాడు శివ్ అనుమానంగా. ఎందుకంటే మిగతా ఏ విషయంలో అయినా శివ్కి విషయం తెలిసిపోతుంది. అన్నీ శివ్ కనుసన్నల్లోనే జరుగుతుంది. ఒక్క మెడికల్ రిపోర్ట్స్ మాత్రం ఫ్యామిలీ అందరివి ఐషు అండర్లో ఉంటాయి. తానే అన్నీ చూసుకుంటుంది. అందుకే శివ్ ఆ విషయం పట్టించుకోడు. ఇప్పుడు అదే డౌట్, అందుకే అడిగాడు. ఐషు ఏమీ మాట్లాడకుండా ఉండేసరికి బుజ్జి ఎవరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని అడుగుతాడు. అమృత అని ఐషు చెప్పగానే శివ్ ఆశ్చర్యంగా ఐషు వైపు చూస్తూ, ఏమంటున్నావురా? అమృతకి ప్రాబ్లంనా? అవును కన్నా. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? నిన్న అమృత నాతో మాట్లాడాలి అంది కదా కన్నా. అప్పుడు అని అమృత చెప్పింది శివ్కి చెబుతుంది ఐషు. తనప్పుడు ఫోన్లో ఉన్న రిపోర్ట్స్ చూపించినప్పుడే కొంచెం తేడాగా అనిపించింది, క్లారిటీ లేదు. అందుకే ఇవాళ ఒకసారి రమ్మన్నాను.
టెస్ట్‌లన్నీ చేయడానికి టెస్ట్‌లన్నీ చేశాను కన్నా. అందులో నా అనుమానమే నిజమయ్యింది కన్నా. అంటే అమృతకి పిల్లలు పుట్టరా బుజ్జి? ఆహా! పిల్లలు పుడతారు కన్నా. అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ పిల్లల్ని తన గర్భసంచి క్యారీ చేయలేదు. బేబీ పెరిగే కొద్దీ అమృత ప్రాణం ప్రమాదంలోకి వెళ్తుంది. బేబీనా తల్లా అన్న సిట్యువేషన్ ఫేస్ చేయాలి కన్నా. యాక్సిడెంట్ అయినప్పుడు తన గర్భసంచికి దెబ్బ తగిలింది కన్నా. దానివల్ల అప్పటికే బలహీనంగా ఉన్న గర్భసంచి కొంచెం డ్యామేజ్ అయ్యింది. అప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ చేయలేదు డాక్టర్. మామూలుగా పెయిన్ తగ్గడానికి మెడిసిన్ ఇచ్చినట్టున్నారు. ఆ టైంలో స్కానింగ్ తీసి ఉండాల్సింది. అలా చేయలేదు. ట్రీట్మెంటు చేయలేదు. దానివల్ల ఇప్పుడు తను తల్లయితే తన ప్రాణాలు ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. తను సేఫ్ అయ్యే ఛాన్స్ 30% ఛాన్స్ మాత్రమే ఉంది కన్నా. తనని ఇవాళ మామూలుగా అడిగితే ఏమందో తెలుసా కన్నా? అసలు బిడ్డలు పుట్టే అవకాశం లేకపోతే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేద్దాం అక్క. కానీ నాకు బిడ్డ పుట్టే అవకాశం ఉండి కనేటప్పుడు చనిపోయినా పర్వాలేదు. తల్లయ్యాను అన్న తృప్తితో చనిపోతాను. కొన్నాళ్ళు మీ అందరి ప్రేమలు పొందాను అన్న తృప్తి చాలు నాకు అని అంది కన్నా. ఆ మాట విని ఇంకా ప్రాబ్లం ఇది అని చెప్పలేకపోయాను కన్నా. అసలు చెప్పాలి అని అనుకోలేదనుకో. చెబితే ఇప్పుడు టెన్షన్తో తను ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది తెలియదు. ఫోటో చూసావు కదా కన్నా. ఇద్దరు ఎంత ప్రేమగా ఉన్నారో, వాళ్ళ మొహాల్లో ఎంత సంతోషం ఉందో. మరి ఆ సంతోషం ఎలా దూరం చేయను? అసలు అన్వేష్ అమృతని వదులుకుంటాడా? ఇన్నాళ్ళకి తన మనసుకి నచ్చిన అమ్మాయి దొరికింది. నిన్నటి నుంచి కొత్త అన్వేష్ కనిపిస్తున్నాడు. అల్లరి ఆనందం అన్నీ అన్వేష్లో చూస్తున్నాను. అలాంటిది ఈ నిజం చెప్తే అమృతకి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది తెలీదు. తల్లవుతాను కదా అని పెళ్ళికి ఓకే అంటే పర్వాలేదు. కానీ తను లేనిపోని భయాలతో పెళ్ళొద్దు అంటే అన్వేష్ తట్టుకోలేడు. అమృత కూడా అన్వేష్ మీద ప్రాణాలు పెట్టుకుంది. ఇప్పుడు ఈ రీజన్ వల్ల ఇద్దరూ సఫర్ అవ్వడం నాకు ఇష్టం లేదు కన్నా. చెబితే పెళ్ళొద్దంటుందేమో అని డౌట్ వచ్చింది. అందుకే చెప్పలేదు కన్నా. బుజ్జి, ఒకటి చెప్పు. 30% ఛాన్స్ అన్నావు కదా? హా కన్నా. 10% ఉన్న వాళ్ళకు కూడా నువ్వు ట్రీట్ చేసి బెస్ట్ రిజల్ట్ ఇచ్చావు అవునా? హా కన్నా. మరి 30% ఛాన్స్ ఉన్న అమృతకి ఏమీ కాకుండా నువ్వు చూసుకోలేవా? నాకైతే నా బుజ్జి మీద నమ్మకం ఉంది. అమృతకి ఏమీ కానివ్వదు అని. మరి నీ మీద నీకు నమ్మకం లేదా బుజ్జి? ఉంది కన్నా. అందుకే పొద్దునే నిర్ణయం తీసుకున్నా. వాళ్ళ సంతోషాలు వాళ్ళ నుంచి దూరం కానివ్వను అని. మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? ఇంట్లో ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో అని ఆలోచిస్తున్నాను కన్నా. అది కాక అమృత కన్సీవ్ అయిన దగ్గర నుంచి ఒక గాజు బొమ్మని ఎలా చూసుకుంటాం అలా చూసుకోవాలి కన్నా. అందులో ప్రాబ్లం ఏముంది? మన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు కదా. మరి ఈ విషయం ఇంట్లో చెప్పాలి కదా కన్నా. ఇప్పుడేం వద్దు బుజ్జి. ఇప్పటినుంచే కంగారు టెన్షన్ పడుతుంటారు. తనకి బేబీ క్యారీ చేసేటప్పుడే కదా అసలు ప్రాబ్లం. హా కన్నా. ఇంకా మామూలప్పుడు తనకి ఏమీ ప్రాబ్లం లేదు కదా? ఏమీ లేదు కన్నా. మరి ఇంకా ఎందుకు చెప్పడం? తనెందుకో నువ్వు డాక్టర్ కాబట్టి, పైగా తన మనస్తత్వం మంచిది కాబట్టి చెప్పింది మనకు తెలిసింది. అదే తను చెప్పకుండా ఉండి ఉంటే మనకు తెలిసేది కాదు కదా. అలా తెలియకుండా పెళ్ళి జరిగాక ఇలాంటి విషయాలు తెలిసి ఎంతమంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం లేదు? నీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ పెళ్ళికి ముందే ఇలాంటి విషయాలు తెలియవు కదా. హా కన్నా. ఒకవేళ అమృత కాకుండా ఇంకెవరితోనో అన్వేష్కి పెళ్ళయ్యాక అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో, మనం వదిలేస్తామా? లేదు కన్నా. కదా. అసలు ఈ విషయం చెప్పినా మన వాళ్ళెవరు అభ్యంతరం చెప్పరు. నాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఇప్పటి నుంచే చెప్పేంత అవసరం లేదు బుజ్జి. ఇంకా అమృతకి అసలు చెప్పకు ఈ విషయం. తనేదేదో ఊహించుకొని
పెళ్ళి ఆపాలి అని చూస్తుంది. అన్వేష్కి కూడా చెప్పొద్దు. చెబితే అమృత కన్సీవ్ అవ్వకూడదు అని పిల్స్ ఉన్న వాటిని నమ్మడు. అమృతకి దూరంగా ఉంటాడు. దూరంగా అంటే అర్థమైంది కదా డాక్టర్ అమ్మ? "ఉమ్, అమృతని కన్యగానే ఉంచేస్తాడు. చూస్తూ బతికేస్తా అంటాడు." హా, అర్థమైంది కదా. అందుకే ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అప్పుడు చెబుదాము. బట్ నీకిది ఒక ఛాలెంజ్ లాగా తీసుకో బుజ్జి. ఎట్టి పరిస్థితుల్లో అమృతకి ఏమీ కాకుండా చూసుకోవాలి. నాకు నమ్మకం ఉంది నా బుజ్జి ఏమీ కానివ్వదు అని అంటాడు శివ్. ఐ ప్రామిస్ కన్నా, అమృతకి ఏమీ కానివ్వను. బేబీకి ఏమీ అవ్వనివ్వను. గుడ్. మరెందుకు కళ్ళమ్మటి నీళ్లు వచ్చాయి? అమృత మాటలు పొద్దున అన్నవి తలుచుకొని బాధ అనిపించింది కన్నా. తను చనిపోయినా పర్వాలేదు, తల్లి అనిపించుకుంటే చాలు అంట. ప్రతి ఆడపిల్ల తల్లి అవ్వాలి అని తప్పిస్తుంది కదా కన్నా. తనకేమైనా పర్లేదు, బేబీ సేఫ్ అయితే చాలు అనుకుంటారు. ఇంకోటి నువ్వు గమనించావా కన్నా, నాకు అమృతకి సిమిలారిటీ ఎక్కువ ఉంది. తనకు తల్లి లేదు, నాకు లేదు. ఇద్దరికీ తండ్రి మాత్రం బంగారంలా చూసుకునే వాళ్ళు దొరికారు. కాకపోతే అమృతకు నానమ్మ ప్రేమ దొరికింది కొన్నాళ్ళు. మెంటాలిటీ కూడా కొంచెం అలాగే ఉంటుంది. అందరూ బాగోవాలి, మాకేమైనా పర్లేదు అనుకుంటాం. ఉదయం అమృత మాటలు వింటే నాకు ఆశ్చర్యం వేసింది కన్నా. నన్ను నేను చూసుకున్నట్టుంది. "ఉమ్, అందుకేగా అన్వేష్కి తానే లైఫ్ పార్ట్నర్ అని నేను నిర్ణయించింది. "ఉమ్, ఇన్నాళ్ళు ఎంతో మందిని ట్రీట్ చేశావు. ఇప్పుడు మన ఇంట్లో నీకు ఒక సవాల్ రాబోతుంది. అది నువ్వు ఛాలెంజింగ్గా తీసుకొని నువ్వు అమృతకి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకో." అలాగే కన్నా, ముందు ఒక 6 మంత్స్ వరకు పిల్లల గురించి ఆలోచించొద్దు అని చెప్పాను కన్నా. ఇంకో విషయం ఏంటంటే, తను కన్సీవ్ అవ్వకుండా ఉండడానికి పిల్స్ కూడా వాడకూడదు కన్నా. అవి వాడితే ఇంకా తన గర్భాశయం మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అలాంటి మెడిసిన్ కూడా వాడకూడదు తనకి. ఓన్లీ క్యాలెండర్ చూసుకొని ఆ డేస్లో ఇద్దరు దూరంగా ఉండాలి. అది అన్ని వేళలా సక్సెస్ అవ్వదు. తన గర్భాశయం పరిస్థితి ఎలా ఉందంటే కన్నా, మీకు అర్థం అవ్వాలి అంటే గాజు గ్లాస్ టైప్లో ఉంది. "ఉమ్, అర్థమైంది బుజ్జి. మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసావా?" "హా, కొంచెం ప్రాబ్లం తగ్గడానికి మెడిసిన్ ఇచ్చాను, కానీ అవంత ఎఫెక్ట్ ఏమీ చూపించవు. ఎప్పటికైనా తను ఫేస్ చేయాలి ఆ సిచ్యువేషన్. నాకెందుకో ఇంట్లో చెప్తే బెటర్ అనిపిస్తుంది కన్నా. ముఖ్యంగా వాణి అత్తయ్యకు. లేకపోతే తర్వాత తను ఎందుకు విషయం దాచారు అని అడిగితే, దానివల్ల ఫ్యామిలీలో సమస్య వస్తే అది నా వల్లే అని అమృత ఫీల్ అవుతుంది కన్నా. ఇంతవరకు మన ఇంట్లో ఎలాంటి సీక్రెట్స్ లేవు కదా కన్నా. అదే ఆలోచిస్తున్నా." వదిలే బుజ్జి. ఇప్పుడు నుంచి చెబితే ఎవరూ కాదనరు కానీ పెళ్ళి ఎంజాయ్ చేయరు. ఇప్పటి నుంచి ఎప్పుడో జరిగే దానికోసం టెన్షన్ పడుతూ ఉంటారు. అయినా నేను ఇందాక అన్నట్టు అమృత చెప్పబట్టి నీకు తెలిసింది. లేకపోతే నీకు ఈ విషయం ఇప్పుడే తెలిసేది కాదు కదా. బహుశా అమృత కన్సీవ్ అయ్యాకే తెలిసేది. లేదా పెళ్ళయ్యాక తను పెయిన్ అన్నప్పుడు తెలిసేది. అవునా? "ఉమ్, అవును కన్నా." "అందుకే ఇప్పుడు అసలు నీకేమీ తెలీదు. అసలు అమృత నీకు విషయం చెప్పలేదు అన్నట్లుండు. అదే అందరికీ మంచిది." "ఉమ్, సరే కన్నా. పద, ఇంక పడుకుందు. ఇంకేమీ ఆలోచించకు. ఫేమస్ గైనకాలజిస్ట్ అయ్యుండి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళని కొన్ని వేల మందిని ఇప్పటికే సేవ్ చేసి ఇప్పుడు ఇంత ఆలోచిస్తున్నావు ఏంటి బుజ్జి?" ఇది ఇంటి సమస్య అయ్యేసరికి కొంచెం ఆలోచించాను కన్నా. "బుజ్జి, నీ డెలివరీ టైంలో నువ్వా మన పిల్లలా అనే సిట్యుయేషన్ వచ్చినప్పుడు నిన్ను నువ్వే ట్రీట్ చేసుకుంటూ ప్రమాదం నుంచి బయటపడ్డావు. ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ ఉన్న శ్రీ ప్రమాదం బారిన పడకుండా చూసుకున్నావు. ఇప్పుడు ప్రాబ్లం ముందే తెలిసింది. ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ నీకు ఆలోచించుకొని అడుగు వేసే అవకాశం ఉంది. ఇంకా భయమెందుకు? పడుకో" అని శివ్ పడుకొని ఐషుని తన గుండెల మీద చేర్చుకుంటాడు. "నీతో మాట్లాడితే చాలు కన్నా, నాకు బలం వచ్చేస్తుంది. నేను అమృతికి ఏమీ కానివ్వను కన్నా. నువ్వన్నట్టు నాకు ఇదొక ఛాలెంజ్.
అని మనసులో బలంగా అనుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకుంది ఐషు. కథ కొనసాగుతుంది. ఇప్పుడు ఇంట్లో చెప్పకుండా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. మరి దీని పర్యవసానం ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.